మన టాలీవుడ్‌లో చాలామంది హీరోస్ ఉన్నారు. చాలా సినిమాలు కూడా తీశారు. ప్రతి ఒక్క హీరో వాళ్ళ పెర్ఫార్మన్స్‌తో అందరిని ఆకట్టుకుంటారు. అయితే ఈరోజు ఈ వీడియోలో మన టాలీవుడ్ యాక్టర్స్ చేసిన బెస్ట్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 రామ్ చరణ్. మనం రామ్ చరణ్ మూవీస్‌ని చాలా చూసే ఉంటాం. రామ్ చరణ్ ప్రతి ఒక్క మూవీలో తన బెస్ట్ అనేది ఇస్తాడు. ఒకవేళ మూవీ ఫ్లాప్ అయినా సరే రామ్ చరణ్ యాక్టింగ్ అనేది చాలా బావుంటది. 'మగధీర' కానీ, 'ఆరెంజ్' కానీ, 'ట్రిపుల్ ఆర్' కానీ ఇలా చాలా చూశాం. కానీ ఎన్ని సినిమాలొచ్చినా కానీ 'రంగస్థలం'ని మ్యాచ్ చేయలేదు. అంటే అర్థం చేసుకోండి. ఆ రేంజ్‌లో యాక్టింగ్ చేస్తాడు 'రంగస్థలంలో'. చాలామంది 'మగధీర' 'మగధీర' అంటారు. కానీ 'రంగస్థలం' యాక్టింగ్ ముందు 'మగధీర' సినిమా అసలు పనికిరాదు. 'మగధీర' సినిమాకి 100% బెస్ట్ ఇస్తే 'రంగస్థలం' మూవీకి 200% ఇచ్చాడు. అలాగే 'ట్రిపుల్ ఆర్' సినిమాలో కూడా చాలా బానే చేశాడు. కానీ 'రంగస్థలం' మూవీని మ్యాచ్ చేయలేకపోయింది. 'రంగస్థలం' మూవీ మొత్తం పర్ఫెక్ట్ యాక్టింగ్ అని చెప్పాలి. 'రంగస్థలం' మూవీలో వాళ్ళ అన్నయ్య చనిపోయినప్పుడు యాక్టింగ్ చేస్తాడు. ఆ సీన్‌లో అయితే జీవించేస్తాడు. అసలుకైతే ఇంత మంచి యాక్టింగ్ చేసినందుకు నేషనల్ అవార్డ్ ఇవ్వాలి. కానీ ఎందుకు ఇవ్వలేదో నాకు ఇంకా అర్థం కాలేదు. ఫ్యూచర్‌లో రామ్ చరణ్ 10 త్రిబుల్ ఆర్ సినిమాలు తీస్తాడేమో కానీ ఇంకో 'రంగస్థలం' మూవీని తీయలేడు. ఎందుకంటే 'రంగస్థలం' లాంటి మూవీ లైఫ్ టైమ్‌లో ఒకసారి మాత్రమే వస్తది. ఇంకోసారి అలాంటి మూవీని తీయాలన్నా కూడా తీయలేరు. అలాంటి యాక్టింగ్‌ని చేయాలన్నా కూడా చేయలేరు. నెంబర్ 2 మహేష్ బాబు. చాలామంది మహేష్ బాబుని సింగిల్ ఎక్స్‌ప్రెషన్ యాక్టర్ అంటారు. ముఖ్యంగా ఈ నార్త్ విభాగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. నిజం చెప్పాలంటే 'శ్రీమంతుడు' ముందు వరకు మహేష్ బాబు యాక్టింగ్ అనేది చాలా బావుంటది. ప్రతి ఒక్క సినిమాలో యాక్టింగ్ ఇరగదీసేవాడు. మహేష్ బాబు యాక్టింగ్‌ని ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళందరూ మహేష్ బాబు అన్ని మూవీస్‌ని చూసుండరు. 'కలేజా' కానీ, 'ఒక్కడు' కానీ, 'నిజం' కానీ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. కానీ 'వన్' సినిమాలో మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్ చేస్తాడు. 'వన్' నేనొక్కడినే, 'కలేజా', 'అతడు' ఈ 3 మూవీస్‌లో తన బెస్ట్ ఇస్తాడు. కానీ ఈ 3 మూవీస్‌లో ఒకదాన్ని స్పెసిఫిక్‌గా సెలెక్ట్ చేయాలంటే 'వన్' అని చెప్పాలి. ఈ సినిమాలో ఒక బాబు వాళ్ళ అమ్మా నాన్న చనిపోతారు. అప్పుడు ఆ బాబు దగ్గరికెళ్ళి యాక్టింగ్ చేస్తాడు. వేరే లెవెల్ ఉంటది. అలాగే క్లైమాక్స్‌లో కూడా ఇరదీస్తాడు. క్లైమాక్స్‌లో బుక్కు పట్టుకొని ఏడుస్తాడు. వాళ్ళ అమ్మా నాన్నని చూసుకొని ఏడుస్తాడు. అసలు క్లైమాక్స్‌లో యాక్టింగ్ ఉంటది. మహేష్ బాబు మూవీస్‌లో కల్లా ద బెస్ట్ అని చెప్పాలి. ఈ మూవీలో ప్రతి సీన్‌లో యాక్టింగ్ ఇరదీస్తాడు. ఎక్కడ కూడా కొంచెం కూడా డిసప్పాయింట్ చేయడు. సో, 'వన్' సినిమా వచ్చేసి మహేష్ బాబు కెరీర్‌లో ద బెస్ట్ అని చెప్పాలి. నెంబర్ 3 ప్రభాస్. ప్రభాస్ అంటే చాలామంది కటౌట్ అంటారు. ప్రభాస్ యాక్టింగ్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఆ కటౌట్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కటౌట్‌నే చూస్తున్నారు కానీ యాక్టింగ్ చూడట్లేదు. అసలు 'బాహుబలి' సినిమాల్లో బాహుబలి చనిపోయేప్పుడు యాక్టింగ్ చేస్తాడు. ఆ యాక్టింగ్ గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే. అన్ని మూవీస్‌లో యాక్టింగ్ చేస్తాడు. కానీ 'బాహుబలిలో' మాత్రం జీవించేస్తాడు. నిజమైన జీవితంలో ఒక రాజు ఎలా ఉంటాడో సినిమాలో కూడా అలాగే యాక్టింగ్ చేశాడు. 'యోగి' కానీ, 'ఛత్రపతి' కానీ, 'పౌర్ణమి' కానీ ఇలా చాలా మూవీస్‌లో చాలా బాగా చేస్తాడు. కానీ 'బాహుబలిలో' మాత్రం ఏకంగా జీవించేస్తాడు. సో 'బాహుబలి' వచ్చేసి ప్రభాస్ కెరీర్‌లోనే ద బెస్ట్ అని చెప్పాలి. నెంబర్ 4 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మధ్య పొలిటీషియన్ అయ్యి సినిమాలు చాలా తక్కువ చేస్తున్నాడు. కానీ ఒకప్పుడు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీనే ఏలాడు. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ట్రెండ్ సెట్ చేసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే పవర్ స్టార్ అనగానే చాలామంది ఖుషి అంటారు. ఇంకొంతమంది అయితే 'గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది' అంటారు. 'తమ్ముడు', 'తొలి ప్రేమ' ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. చాలా మూవీస్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనాల్ని ఎమోషనల్ చేశాడు. కానీ 'జల్సా' మూవీలో మాత్రం ఎమోషనల్ చేయడంతో పాటు ఇన్స్పైర్ చేశాడు. కొంతమందికి 'తొలి ప్రేమ' సినిమా నచ్చుతుంది. ఇంకొంతమందికి 'గబ్బర్ సింగ్' నచ్చుతుంది. కానీ ప్రతి ఒక్క పవర్ స్టార్ ఫ్యాన్‌కి నచ్చిన సినిమా 'జల్సా'. 'జల్సా' సినిమాలో ఇంటర్వెల్ దగ్గర ఒక డైలాగ్ చెప్తాడు. ఒక మనిషి యొక్క కష్టం గురించి ఒక డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ చెప్పినప్పుడు యాక్టింగ్ చేస్తాడు. ఇంకెవ్వరు కూడా అలా చేయలేరు. ఓన్లీ పవర్ స్టార్‌కి మాత్రమే సాధ్యం. అలా చేస్తాడది. ఇప్పుడంటే రాజకీయాల్లోకి వెళ్ళి జనాలకి సేవ చేస్తున్నాడు కానీ, పాలిటిక్స్‌కి వెళ్ళకుండా కేవలం సినిమాలే చేసినట్టయితే ఇండియాని రూల్ చేసేవాడు. పవన్ కళ్యాణ్ ఫ్యూచర్‌లో ఎన్ని సినిమాలు చేసినా కానీ 'జల్సాలో' చేసినట్టు మళ్ళీ చేయలేడు. నెంబర్ 6 జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్‌ని చాలామంది నార్త్ ఇండియన్స్ సింగిల్ ఎక్స్‌ప్రెషన్ యాక్టర్ అంటున్నారు. 'వార్ 2' ట్రైలర్‌లో జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ ఎక్స్‌ప్రెషన్ మాత్రమే ఇచ్చారు.
అందుకే కొంతమంది సింగిల్ ఎక్స్‌ప్రెషన్ యాక్టర్ అంటున్నారు. చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అని చెప్పాలి. 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జైలవకుశ', 'అరవింద సమేత' ఇలా చాలా సినిమాలున్నాయి. కానీ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో యాక్టింగ్ ఇరగదీస్తాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ అయితే ఏదైతే ఉందో ఆ సీన్‌లో అయితే జీవించేస్తాడు. 'త్రిబుల్ ఆర్' సినిమాలో కూడా బానే చేస్తాడు. 'త్రిబుల్ ఆర్' సినిమాల్లో రామ్ చరణ్ రేంజ్‌లో యాక్టింగ్ చేస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో అయినా యాక్టింగ్ చేయమంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా చేస్తాడు. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ని వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అన్నారు. నెంబర్ 7 నేచురల్ స్టార్ నాని. నేచురల్ స్టార్ నాని అనగానే మనకు గుర్తొచ్చేది 'జెర్సీ' మూవీ. అసలు 'జెర్సీ' మూవీలో ట్రైన్ సీన్ ఉంటది. అది ఒక ఇన్స్పిరేషన్‌గా తీసుకోవచ్చు. అసలు ఏ హీరో కూడా ఆ రేంజ్‌లో ఇప్పటివరకు యాక్టింగ్ చేయలేదు. ఓన్లీ నాని మాత్రమే ఆ రేంజ్‌లో యాక్టింగ్ చేయగలడు. యాక్టింగ్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్‌గా యాక్టింగ్ చేయడం. ఇంకోటి జీవించడం. ఒక క్యారెక్టర్‌లో జీవించడం. నాని 'జెర్సీ' మూవీలో అదే చేశాడు. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్‌లో జీవించేశాడు. లిటరల్లీ టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. అలాగే విజయ్ దేవరకొండ కూడా 'అర్జున్ రెడ్డిలో' అదే చేశాడు. 'అర్జున్ రెడ్డిలో' విజయ్ దేవరకొండ ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ఇలా చాలామంది హీరోస్ ఏదో ఒక సినిమాలో బెస్ట్ యాక్టింగ్ అనేది చేశారు. వేరే సినిమాలో కూడా యాక్టింగ్ అనేది బానే చేశారు. కానీ ఇప్పుడు చెప్పిన మూవీస్‌లో ఇంకా బాగా చేశారు. 'రామ్ చరణ్' 'రంగస్థలంలో', 'ప్రభాస్' 'బాహుబలిలో', 'పవన్ కళ్యాణ్' 'జల్సాలో' కానీ, 'మహేష్ బాబు 1లో' కానీ, జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో', 'నాని' 'జెర్సీ' సినిమాలో ఇలా చాలా బాగా చేశారు. మీరు అడగచ్చు 'అల్లు అర్జున్' పేరు ఎక్కడా అని. అల్లు అర్జున్ గురించి ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అల్లు అర్జున్ సపరేట్ వీడియో కోసం ఐకాన్ అని కామెంట్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన హీరో పేరు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.